ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కేంద్ర సర్వీసుల్లో జాబ్ కొట్టడం ఎంతో మంది జీవితాశయం. అయితే సివిల్స్ కి ప్రిపరేషన్ చాలా వ్యయంతో కూడుకున్న వ్యవహారం. ఆర్థిక స్తోమత లేక సివిల్స్ ప్రయత్నంలో వెనకడుగు వేసిన అభ్యర్థుల కోసం ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించింది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఆశావాహులకు ఉచితంగా సివిల్స్ పరీక్షలకు శిక్షణ అందించనున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు కోచింగ్, హాస్టల్ వసతి, ఇతర ఖర్చులతో కలిపి ఒక్కొక్కరికి 85,000 రూపాయలు ఖర్చు చేస్తారు. ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. స్క్రీనింగ్ టెస్ట్ కు మొత్తం 723 మంది హాజరు కాగా మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేశారు. వీరిలో బీసీలకు 66%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 14% రిజర్వేషన్లు కల్పించారు. మిగతా 10% ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ లో మహిళలకు 33% కోటా అమలు చేశారు. డిసెంబర్ 12 ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి 14 నుంచి విజయవాడ గొల్లపూడిలోని బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ ప్రారంభిస్తారు. హైదరాబాద్ కు చెందిన లా ఎక్సలెన్స్ అకాడమీ ద్వారా సివిల్స్ అభ్యర్థులకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. రాష్ట్రంలో బీసీ వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించడానికి 141 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అన్ని బీసీ హాస్టల్స్ లో ఆర్ఓ ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడానికి హాస్టల్స్ శుభ్రంగా ఉంచేందుకు కొత్త యాప్ ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. బీసీ సంక్షేమ హాస్టల్ అధికారులు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్య సేవలు అందించడానికి మరో యాప్ ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు.